అందరికీ నమస్కారం. ఇప్పుడు చూస్తే ప్రపంచం మొత్తం దృష్టి ఒక్కచోటే కేంద్రీకృతమై ఉంది. అదే పశ్చిమ ఆసియా. ఎందుకంటే అక్కడొక భయంకరమైన సంఘర్షణ ఒక మహా విపత్తులాగా నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది. ఆ ప్రాంతం మొత్తం తీవ్రమైన ఉద్రిక్తతలతో అట్టుడికిపోతోంది. అసలక్కడ ఏం జరుగుతోంది, దాని పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి? రండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. అవును, మనం మాట్లాడుతున్నది మార్చ్ 2026. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలై ఇప్పటికే వారం రోజులు దాటిపోయింది. ఇది ఏదో ఒక చిన్న ప్రాంతీయ ఘర్షణ కాదు, ఇది ప్రపంచ భవిష్యత్తునే మార్చేయగల ఒక కీలకమైన మలుపు కాబోతోంది. సరే, మరి ఈ యుద్ధం యొక్క మూలాల్లోకి వెళ్దాం. అసలు ఎవరితో పోరాడుతున్నారు? పరిస్థితి ఇంత తీవ్రంగా ఎలా మారింది? చూడండి, ఇదంతా ఎంత వేగంగా జరిగిపోయిందంటే ఫిబ్రవరి 28న గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్స్ ఒక్కసారిగా పెరిగాయి. ఆ తర్వాత మార్చ్ మొదలవగానే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద వైమానిక దాడులు మొదలుపెట్టేశాయి. అంటే మొదలైన కొద్ది రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా చేదాటిపోయి ఇప్పుడు ఈ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ రెండో వారంలోకి వచ్చేసింది. ఇక యుద్ధ వ్యూహాల విషయానికి వస్తే, ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ల అత్యాధునిక టెక్నాలజీతో ఇరాన్ యొక్క కీలకమైన అణుకేంద్రాలు, సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. వాళ్ల క్షిపణి, డ్రోన్ బలంతో తీవ్రంగా ప్రతిదాడులు చేస్తోంది. ఈ యుద్ధం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్కు మాత్రమే పరిమితం కాలేదు. లెబనాన్ నుంచి హిజ్బుల్లా కూడా ఈ పోరాటంలోకి దూకింది. దీంతో లెబనాన్ సరిహద్దు ఒక అగ్నిగుండంలా మారింది. బీరూట్ నగరంపై బాంబుల వర్షం కురుస్తోంది. అంటే యుద్ధం ఇంకో ఫ్రంట్కు విస్తరించిందన్నమాట. ఈ నంబర్లు చూడండి, ఇవి కేవలం అంకెలు కాదు. యుద్ధం సృష్టిస్తున్న మానవ విషాదానికి ఇవి నిలువుటద్దం. కేవలం 2 వారాల్లోనే ఇరాన్లో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది పరిస్థితి తీవ్రతకు ఒక భయంకరమైన నిదర్శనం. ఇక లెబనాన్లో కూడా ప్రాణనష్టం మొదలైంది. ఇప్పటికే 77 మంది మరణించినట్టు రిపోర్ట్సొస్తున్నాయి. అంటే ఈ సంఘర్షణ ప్రభావం పక్క దేశాలకు ఎంత వేగంగా పాకుతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కొత్త యుద్ధం మొదలవడంతో ఇప్పటికే నరకం అనుభవిస్తున్న పాలస్తీనియన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గాజా, వెస్ట్ బ్యాంక్లో మానవతా సంక్షోభం ఇప్పుడు ఊహకు కూడా అందని స్థాయికి చేరింది. ప్రస్తుతం గాజా, వెస్ట్ బ్యాంక్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇజ్రాయిల్ సరిహద్దులను పూర్తిగా మూసివేయడంతో ఆహారం, మందులు లాంటి అత్యవసర సహాయం కూడా లోపలికి వెళ్లట్లేదు. దీనివల్ల లక్షలాది మంది ఆకలితో చనిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి తోడు ఇజ్రాయెల్ సైనిక చర్యలు కూడా మరింత తీవ్రమయ్యాయి. ఈ ప్రాంతీయ యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కూడా తన ప్రభావాన్ని చూపిస్తోంది. దీని ఎఫెక్ట్ అలల రూపంలో ప్రతి దేశాన్ని తాకబోతోంది. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎందుకు ఎంతలా ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవాలంటే ముందు మనం హోర్ముజ్ జలసంధి గురించి తెలుసుకోవాలి. ఇది ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటిది. ఈ చిన్న సముద్ర మార్గం గనుక మూసుకుపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊపిరి ఆగిపోయినట్టే. ఇప్పుడు అదే జరుగుతోంది. యుద్ధం వల్ల హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో గ్లోబల్ ఆయిల్ సప్లైకి భారీగా అంతరాయం ఏర్పడింది. దీని ఫలితంగా త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. సౌదీ అరేబియా, యుఏఈ లాంటి ఇతర శక్తివంతమైన గల్ఫ్ దేశాలు ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనట్లేదు. కాని తమ భద్రత గురించి, ఆర్థిక లక్ష్యాల గురించి మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా తన ప్రతిష్టాత్మక విజన్ 2030 కోసం ఈ ప్రాంతంలో శాంతిని కోరుకుంటోంది. ఇక ఈ యుద్ధం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? మన దేశం ఇప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన, తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోబోతోంది? ఇప్పుడు చూద్దాం. 1 కోటి. ఆలోచించండి, గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తూ పనిచేస్తున్న భారతీయుల సంఖ్య ఇది. ఈ ఒక్క నంబరు చాలు ఈ యుద్ధం మన దేశానికి ఎంత పెద్ద ఆందోళన కలిగిస్తోందో అర్థం చేసుకోవడానికి. వాళ్లందరి భవిష్యత్తు ఇప్పుడొక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్లిష్ట సమయంలో ఆ 1 కోటి మంది భారతీయుల భద్రతను కాపాడటం కంటే భారత ప్రభుత్వానికి పెద్ద సవాలు మరొకటి లేదు. ఇంకా విచారకరమైన విషయమేంటంటే, ఈ ఘర్షణల్లో ఇప్పటికే కొందరు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
ఇంతటి భయంకరమైన పరిస్థితిని చూస్తుంటే ఈ సంఘర్షణ మరింత పెద్దదిగా మారి మొత్తం ప్రపంచాన్ని తమలోకి లాగేస్తుందేమో అన్న భయాలు పెరుగుతున్నాయి. శాంతియుత పరిష్కారమనేది ప్రస్తుతానికి దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఒకవైపు ప్రపంచ దేశాలు చర్చలు జరపాలని కోరుతున్నా, ఇరాన్లో ఉన్న అంతర్గత సంక్షోభం, మరోవైపు ఇజ్రాయిల్ పట్టుదల, ఈ రెండూ ఈ యుద్ధాన్ని మరింత కాలం కొనసాగించేలా చేస్తున్నాయి. కాబట్టి మన ముందున్న కీలకమైన ప్రశ్న ఒక్కటే: పశ్చిమ ఆసియాలో రాజుకున్న ఈ నిప్పు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఈ ప్రశ్న మనందర్నీ తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నది వేదవ్యాస అకాడమీ. ఈ క్లిష్టమైన పరిస్థితిపై ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది. ఈ యుద్ధాన్ని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలననుకుంటున్నారు? దయచేసి మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణలు, తాజా అప్డేట్ల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణను వీక్షించినందుకు